హెచ్సీఏ వర్సెస్ ఎస్ఆర్హెచ్ వివాదంపై ఎంక్వైరీ మొదలుపెట్టింది విజిలెన్స్ డిపార్ట్మెంట్. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంకు వెళ్లారు విజిలెన్స్ అధికారులు. హెచ్సీఏలోని పరిపాలనా కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు. కాసేపట్లో ఉప్పల్ స్టేడియానికి విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి కూడా రానున్నారు. అడ్మిన్ ఆఫీసులో పనిచేస్తున్న ఉద్యోగులతో మాట్లాడి వివరాలు సేకరిస్తున్నారు విజిలెన్స్ అధికారులు. ఫ్రీ టికెట్లు ఇవ్వాలంటూ హెచ్సీఏ ఇబ్బందులు పెడుతోందని ఎస్ఆర్ఎస్ యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది? ఉప్పల్ స్టేడియానికి విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి కూడా వస్తున్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి ప్రవీణ్? ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోటి విజిలెన్స్ అధికారులు విచారణ ప్రారంభించారు. 6 మంది విజిలెన్స్ అధికారులు కూడా ప్రస్తుతం ఉప్పల్ స్టేడియం చేరుకొని పరిపాలనా విభాగంలో ఉన్నటువంటి ఆ కార్యాలయంలో ప్రస్తుతం అయితే అక్కడ విచారణ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హెచ్సీఏలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను సైతం ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ చేసినటువంటి ఆరోపణలు, ఎస్ఆర్హెచ్ ఇచ్చినటువంటి కంప్లైంట్ తోటే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఎస్ఆర్హెచ్ పైన హెచ్సీఏ తీవ్ర ఒత్తిడికి గురి చేస్తుంది. ముఖ్యంగా హెచ్సీఏ అధ్యక్షుడు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడు, తమను వేధింపులకు గురి చేస్తున్నారు. ఎందుకంటే టికెట్లు ఇవ్వాలనేటువంటి అంశానికి సంబంధించి కూడా మొదటగా ఎస్ఆర్హెచ్కు, మరోవైపు హెచ్సీఏకు మధ్య వార్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో లక్నోతో మ్యాచ్ జరిగినటువంటి సందర్భంలో కూడా అక్కడ బాక్స్ ఏదైతే లక్నో యాజమాన్యాన్ని కేటాయించినటువంటి బాక్స్ను హెచ్సీఏ తాళాలు వేసుకొని వెళ్ళిపోవడం, ఆ మ్యాచ్ స్టార్ట్ అయ్యేటువంటి గంట ముందు ఆ లాక్ కూడా వాళ్ళకి ఇవ్వడం, ఇలాంటివి కూడా కొన్ని ఘటనలు జరిగాయి. మరోవైపు 2900 టికెట్లు ఏవైతే ఉన్నాయో ఆ టికెట్లకు సంబంధించి కూడా హెచ్సీఏ మరికొన్ని టికెట్లు కావాలి, మేము అడిగినన్ని టికెట్లు ఇవ్వాలంటూ కూడా ఎస్ఆర్హెచ్ పైన ఒత్తిడికి గురి చేస్తుంది. దీంతో ఎస్ఆర్హెచ్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు హెచ్సీఏ కూడా వాళ్ళు మెయిల్ పెట్టడం జరిగింది. మెయిల్లో చాలా అంశాలను కూడా అందులో పొందుపరిచారు. ఇప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అయితే మాత్రం హెచ్సీఏకు ఎన్ని టికెట్లు వెళ్తున్నాయి, ఎస్ఆర్హెచ్ నుంచి వీళ్ళు ఎన్ని అమ్మకాలు చేస్తున్నారు, కాంప్లిమెంటరీ పాస్లు ఎన్ని వస్తున్నాయి, ఇందులో ఏమైనా బ్లాక్ దందా కొనసాగుతుందా, వీటన్నిటిపైన కూడా సుదీర్ఘంగా విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైతే కంప్లైంట్ చేసినటువంటి ఎస్ఆర్హెచ్ మేనేజర్ శ్రీనాథ్ ఉన్నాడో, స్పోర్ట్స్ శ్రీనాథ్ను కూడా విచారణ జరిపి అతని యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఇందులో హెచ్సీఏ అధ్యక్షుని కూడా రికార్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అతని యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయాలి. కాబట్టి ఈరోజు అందుబాటులో లేడు, కేవలం ఉద్యోగులు మాత్రమే అందుబాటులో ఉండడంతో దాదాపు గంటకు పైగా వాళ్ళను క్వశ్చన్ చేస్తున్నారు. మరి కాసేపట్లోనే ప్రస్తుతం ఉప్పల్ స్టేడియంకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా ఉన్నటువంటి కొత్తకోట శ్రీనివాసరెడ్డి కూడా చేరుకొని క్వశ్చన్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం హెచ్సీఏకి సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి వివరాలతో పాటు హెచ్సీఏ కార్యకలాపాలకు సంబంధించి కూడా ఉద్యోగుల నుండి కొంత సమాచారాన్ని కూడా రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. గతంలో జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచ్లకు ఏ విధంగా హెచ్సీఏ ఆర్గనైజ్ చేసింది, వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అయితే మాత్రం ఆరా తీస్తున్నారని చెప్పుకోవచ్చు. సుమిత్ర.